మా ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఎండి ఫరీదుద్దీన్ సార్ గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా వారి ఘన నివాళులు అర్పిస్తున్నాం. సార్, మీరు లేని లోటు పోలేకపోతున్నాం. ఎంతోమంది పేదవారికి, ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో సేవలు అందించి ఎంతో గొప్ప మనసుతో అందరికీ సహాయం చేసి మా ముందు ఇప్పుడు లేకపోవడం చాలా బాధగా అనిపిస్తుంది. సార్, మీరు ఎప్పుడైనా మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు, సార్ మాకు ఇది కావాలి సార్ అని చెప్పేసి అడిగితే వెంటనే కాదనకుండా సాయం చేసేవారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీటింగ్ల వస్తే కూడా సార్ నమస్తే అంటే ఒక పెద్ద పదవిలో ఉండి కూడా వారు కార్యకర్తలు మాత్రము ఎప్పుడూ ప్రేమగా పలకరించేవాడు. అంతమందిలో ఒక్కసారి పేరు పెట్టి పిలిచేవాడు. అప్పుడు చాలా సంతోషం అనిపించేది. సార్ కొన్ని సందర్భాల్లో ఒక ఫంక్షన్లో మాకు కలిసినప్పుడు, దిగంబర్ నువ్వు సోషల్ మీడియా కనిపిస్తావా, బయట నాకు ఎప్పుడు కనిపించవా అని ఆప్యాయంగా మాట్లాడేవాడు. సార్, నేను కనిపిస్తా సార్ అప్పుడప్పుడు అని చెప్పేసి, అంటే యాక్టివ్గా పనిచేస్తూ చాలా బాగా సోషల్ మీడియాలో ఫొటోస్ వీడియోస్ చాలా అద్భుతంగా చేస్తూ అని చెప్పేసి సారు నాకు మెచ్చుకునేవాడు. సార్ తన వెనకాల ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా తన మనుషులు ఎవరైనా సరే వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకు అవమానం జరగకుండా వాళ్ళ వెనకాలని పిలుచుకొని, దండి ఇక్కడ నా వెనకాల నిల్చోండి అని చెప్పేసి చాలా ప్రేమగా పలకరించేవాడు. నాకు తెలిసి జైరాబాద్లో అలాంటి నాయకుడు, అలాంటి లీడర్ పుట్టడేమో అనిపిస్తుంది. ఎందుకంటే తను ఆప్యాయంగా అందరితో మంచిగా పలకరించేవాడు. అపోజిషన్ లీడర్తో కానీ ఎవరైనా సరే తన దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఏమన్నా సాయం కావాలి సార్, ఏమైనా హెల్ప్ కావాలంటే ఆన్ ది స్పాట్లో ఎవరికైనా, ఆఫీసర్లకైనా ఎవరికైనా ఫోన్ చేసి స్వయంగా తనే మాట్లాడేవాడు. అంత మంచి లీడర్ను మేము కోల్పోయినందుకు మాకు చాలా 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 బాధగా ఉంది సార్. ఎన్నో విధాలుగా జైరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎన్నో బాధలు పడుతూ, ఎన్నో కష్టాలు పడుతూ వారికి కార్యకర్తలకు అండగా నిలిచి మీరు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు సార్. మేము మనస్ఫూర్తిగా సార్, మీరు ఎక్కడ ఉన్నా మీరు మా ఆత్మలో, మా గుండెలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటారు సార్. ఎందుకంటే మీరు చేసిన సాయం నేను ఎప్పుడు మర్చిపోలేను సార్.